శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మామిడి పండు పలుకులు. అనగనగా ఓ గ్రామంలో ఒక ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు. అన్నలు నలుగురికి పెళ్లిళ్ళయి వేరువేరు ఊళ్ళల్లో పనులలో ఉండేవాళ్ళు. చెల్లెలి పేరు కళ్యాణి. ఆమెకు కూడా వివాహం అయింది. భర్తనే భగవంతుడిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట ఉండేది. అన్నదమ్ములు నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య. అతని భార్య సుందరమ్మ చాలా గయ్యాళి. తన పట్టుదల నెగ్గించుకునేందుకు తరచూ అన్నం నీళ్లు మానేసేది. భద్రయ్య భార్య చేతిలో కీలుబొమ్మ. భార్య మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని భయం. అందువల్ల భార్య ఆడించినట్లల్లా ఆడేవాడు. ఒక రోజున భద్రయ్య ఇంటికి వచ్చేటప్పటికి సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకునుంది. భద్రయ్యను చూసి, నా తల నొప్పితో పగిలిపోతోంది. ఇది తగ్గాలంటే ఒకటే మందుంది. నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకువచ్చి నా కణతలకు పూస్తే నొప్పి పోతుంది. నేను బ్రతకడం నీకు ఇష్టమైతే ఈ పని వెంటనే చెయ్యి అన్నది సుందరమ్మ. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి భద్రయ్య చెల్లెల అత్తవారి గ్రామం చేరాడు. కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళున్నాడు. రాకరాక తన ఇంటికి అన్న వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది. పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. భోజనం అయ్యాక భద్రయ్య చెల్లెలితో, మీ వదిన తలనొప్పితో చాలా బాధపడుతున్నదమ్మా. నిన్ను చూడాలని కలవరిస్తుంది. నిన్ను తీసుకుని వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు. వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో విచారపడి అన్నతో బయలుదేరింది. మార్గ మధ్యలో భోజనం చేద్దామని కొలను పక్కనే ఉన్న ఒక చెట్టు నీడన అన్నా చెల్లెలు ఆగారు. భోజనం చేయబోయే ముందు భద్రయ్య, భోంచేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినమ్మా, అట్లా పడితే నీ తల నరకవలసి వస్తుంది అన్నాడు. అలాగే, కానీ నరికినప్పుడు కాళ్ళు చేతులు తల విడివిడిగా పారేయి అన్నది కళ్యాణి. కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోంచేసినా ఒక మెతుకు కింద పడనే పడింది. మెతుకు కింద పడగానే భద్రయ్య కత్తి తీసి కళ్యాణి నరికి ఆ నెత్తురు తీసుకువెళ్లి సుందరమ్మ కణతలకు పూశాడు. సుందరమ్మకు నిజంగా తలనొప్పి ఉంటే కదా. నెత్తురు పూయగానే సుందరమ్మ తలనొప్పి మటుమాయం అయిపోయినట్టు నటించింది. తన కోర్కె తీర్చినందుకు మొగ్గుని ఎంతో మెచ్చుకుంది. ఇక కళ్యాణి భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడా కనపడకపోవడం వల్ల అన్నలెవరింటికైనా వెళ్ళి ఉంటుందనుకుని ఏ అన్న ఇంటికైనా వెళ్ళిందేమో తెలుసుకునేందుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పూర్వం ఎప్పుడూ లేనటువంటి వనము, 4 స్తంభాలు, ఒక కొలను ఒడ్డునే పండిన మామిడి పండుగల ఒక మామిడి చెట్టు కనిపించాయి. కళ్యాణి యొక్క కాళ్ళు చేతులు స్తంభాలు, పొట్టె కొలను, శిరస్సే మామిడి పండుగ మారాయని పాపం అతనికి ఏం తెలుసు. అసలే ప్రయాణం చేసి అలసి ఆకలితో ఉన్నాడేమో, తిందామని పండు కొయ్యబోయాడు. అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాడింది. పట్టక పట్టక ఓ స్వామి, పట్టిన చేతులు ఓ స్వామి, అన్యాయముగా నీ మరిది అడవిలో నన్ను నరికాడు. పండు పాట పాడటం విని భద్రయ్యకు ఆశ్చర్యం వేసింది. భయం కూడా కలిగింది. త్వరగా నడకడం మొదలుపెట్టాడు. కళ్యాణి భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్లి కళ్యాణి విషయమే ప్రశ్నించాడు. భద్రయ్య తనకేమీ తెలియనట్లు చెప్పాడు. అబ్బే, మా ఇంటికి రానే లేదే, ఎక్కడికి వెళ్ళుంటుందో అన్నాడు. అప్పుడు కళ్యాణి భర్త తను కళ్యాణిని వెతుక్కుంటూ రావటం, మార్గ మధ్యలో కొత్తగా ఒక వనం వెలియటం, మామిడి పండు పాట పాడటం అన్నీ వర్ణించి బావమరిది అయిన భద్రయ్యకు చెప్పాడు. ఆ సంగతులు గ్రామం అంతటికీ తెలిసిపోయాయి. పండిన మామిడి పండు పాట పాడుతోందట, ఇదేం విచిత్రమో, చూద్దాం పదండి అని గ్రామ ప్రజలంతా బయలుదేరారు. అందరితో పాటు భద్రయ్య కూడా సుందరమ్మతో పాటు వెళ్ళాడు. మామిడి చెట్టును సమీపించి పండిన మామిడి పండును ఎవరు పట్టుకోపోయినా పండు ఇట్లా పాడటం మొదలుపెట్టింది. పట్టక పట్టక ఓ అయ్యా, పట్టిన చేతులు ఓ అయ్యా, అన్యాయముగా మా అన్న అడవిలో నన్ను నరికెరయ్యా. భద్రయ్య కూడా పండు పట్టుకోపోగా ఇట్లా పాడింది. పట్టక పట్టక ఓ అన్న, పట్టిన చేతులు ఓ అన్న, అధర్మమని అయిన ఎంచక అడవిలో నన్ను నరికితివి. సుందరమ్మ పండును పట్టుకోబోగా పట్టక పట్టక ఓ వదిన, పట్టిన చేతులు ఓ వదిన, అన్యాయంగా మా అన్నను పంపి అడవిలోన నన్ను నరికించితివి. వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య సుందరమ్మలే కళ్యాణి చావుకి కారణమని పండిన మామిడి పండు పాట వలన తెలిసిపోయింది. అందరూ భద్రయ్య సుందరమ్మలను చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు వెంటపడ్డారు. అప్పుడు భద్రయ్య సుందరమ్మలు తమ తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపంతో పండును పట్టుకొని, కళ్యాణి పతివ్రత శిరోమణి, మేము ఏం చేస్తే నువ్వు మామూలు మనిషిగా అవుతావో చెప్పమ్మా తల్లి అని ప్రార్థించారు. అప్పుడు పండిన మామిడి పండు ఇలా పాడింది. పండు పాడిన ప్రకారం వనములో చెట్లన్నీ కొట్టేసి ఆకాశం అంటేటట్లు సాంబ్రాణి ధూపం వేశారు. అప్పుడు పండు ఇలా పాడింది. మైమరిచినే పెద్ద నిద్రపోయాను, పండుగాను మారి పాలుబాడాను,
నిద్ర నుంచి తిరిగి మేలుకున్నాను, కళ్యాణిని మళ్ళీ కలుసుకున్నాను. ఇలా పాడుతూ పండు ఒక్కసారిగా కళ్యాణిగా మారింది. ఆతృతతో దిగులుతో ఎదురు చూస్తున్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించింది కళ్యాణి. భద్రయ్య సుందరమ్మలు తలలు వాల్చారు. అందరూ ఆనందంతో జయ జయధ్వానులు చేశారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. తప్పకుండా మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సెలవు.